హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఛానల్ పెట్టాను. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్తే, నిన్న నైట్ గుణశేఖర్ గారి యుఫోరియా మూవీ అయితే చూశాను. మూవీ ఎలా ఉంది అంటే, గుణశేఖర్ గారు చాలా మంచి డైరెక్టర్. యుఫోరియా మూవీ అయితే చాలా బాగుంది గైస్. మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని ఇబ్బంది పెట్టే సీన్స్ ఉన్నాయి. బట్ మూవీ అయితే చూడొచ్చు, చూడాలి కూడా కంపల్సరిగా. ఎందుకంటే ఈ జనరేషన్ టీనేజర్స్ పిల్లలు కూడా చాలా దారి తప్పుతున్నారు. అందులో పేరెంట్స్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా అవుతున్నాయి, వాళ్ళు ఎలా డిస్టర్బ్ అవుతారు మెంటల్గా, ఈ సొసైటీలో వాళ్ళకి గుడ్ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. మూవీలో ఇవన్నీ మెసేజ్ ఇస్తూ చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది గైస్ మూవీ. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్గా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది కానీ బట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ మళ్ళీ పర్ఫెక్ట్గా ఎండ్ చేశారు. ఒక డీసెంట్ క్లైమాక్స్తో సినిమాని ముగించారు. సో మూవీ అయితే బాగుంది గైస్, ఒకసారి పక్కాగా చూడాల్సిన మూవీ. గుణశేఖర్ గారు మహేష్ బాబు గారితో ఒక్కడు, చిరంజీవి గారితో చూడాలని ఉంది. ఎన్టీఆర్ గారితో బాలరామాయణం లాంటి మంచి మూవీస్ తీశారు. మధ్యలో ఆయన ఏదో కొత్తగా ట్రై చేసి కొన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. బట్ ఫెయిల్యూర్స్ అనేవి ఎవరికైనా కామన్. బట్ నిజంగా గుణశేఖర్ గారు ఈసారి కొత్తగా ట్రై చేసి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు అనే చెప్పాలి. ప్రజెంట్ జనరేషన్ పేరెంట్స్, టీనేజర్స్, పిల్లలు అందరూ చూడాల్సిన మూవీ. ఒక మంచి మెసేజ్ కోసమైనా తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు కానీ నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.